కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను కలిసి బిర్లా ఐలయ్య అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలవబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తుర్కపల్లి మండల కేంద్రంలో ఓటు వేసి యాదగిరిగుట్ట పోలింగ్ కేంద్రం వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా మంచి మెజార్టీతో గెలుస్తున్నారని బిర్లా ఐలయ్య తీన్మార్ మల్లన్నకు తెలిపారు. పట్టభద్రులందరూ తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం బిర్లా ఐలయ్య ఆలేరు, రాజపేట పోలింగ్ స్టేషన్ ను సందర్శించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీలో భాగంగా నిజంగా పొద్దున 8 గంటల నుంచి పోలింగ్ సర్లు చూస్తే ఎవరిని అడిగినా మేము ప్రశ్నించే గొంతును తీర్మానం మల్లన్న క్రమసంఖ్య 2 ఒకటో నెంబరు ప్రాధాన్యత ఇచ్చి ఓటేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇప్పటికే గడిచిన ఈ 5 నెలల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా డిఎస్సి కూడా ఏసీ మిగతా ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ఒకే ప్రశ్నించే గొంతు, ప్రజల పక్షాన కొట్లాడే గొంతు తీర్మానం మల్లన్న కోటేసే అదృష్టం వచ్చిందని చెప్పి యువకులు పెద్ద ఎత్తున లైన్లు కట్టి ఎవరిని అడిగినా మేము తీర్మానం మల్లన్నకే మొదటి ప్రాధాన్యత ఇస్తామనడం నిజంగా చాలా గర్వకారణం. తీర్మానం మల్లన్న అనే వ్యక్తి ఒక శక్తిగా నిరుద్యోగుల పట్ల, ప్రజల పట్ల గత ప్రభుత్వం మీద కొట్లాడి 9.5 సంవత్సరాలు అలుపులేని పోరాటం చేసిన వ్యక్తికి ఇవాళ మండలికి పంపితే మా పక్షాన, మా ఉద్యోగ పక్షాన కొట్లాడి మాకు న్యాయం చేస్తాడనే ఒక నమ్మకంతో పెద్ద ఎత్తున ఇవాళ మల్లన్నకు ఓట్లేయడం జరుగుతుంది. నిజంగా ఇప్పటికే యారుట, రాజపేట, ఆలేరు పోలింగ్ సర్లు చూస్తే భారీగా తీర్మానం మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తీర్మానం మల్లన్నను ఇలా ఓటేస్తారు కాబట్టి ఇంకా ఓటేసే వాళ్ళు గ్రాడ్యుయేషన్ పట్టభద్రులు కూడా మీరందరూ కూడా ఆలోచన చేసి వారు వన్ సైడ్గా ప్రతి ఒక్కరు కూడా మీ ఓటును వృధా చేసుకోవద్దు. మనందరికీ ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన్ని నిలబడే తీర్మానం మల్లన్నకే మీరు వచ్చి ఓటేయాలి. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు, బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా అందరూ కూడా తీర్మానం మల్లన్న క్రమసంఖ్య 2లో ఒకటో ప్రాధాన్యత వేసి భారీ మెజార్టీ ఇచ్చి మన 100 రోజులపై 150 రోజుల పాలనకు రెఫరెండంగా ప్రతిపక్షాలకు దిమ్మె తిరిగేలా విధంగా ఈ తీర్మానం మల్లన్న రిజల్ట్ ఉండాలి, ఈ భారీ విజయం ఉండాలి. కాబట్టి మిగతా ఓటైన వాళ్ళంతా కూడా ఓటేసి మల్లన్నను భారీ మెజార్టీ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అరే సైదాపురం నీ ఫోటో ఉందా? నమస్తే ఎమ్మెల్సీ గారు.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.